ఒక భక్తుడు దేవుణ్ణి కీర్తిస్తూ స్తుతిస్తూ ఆరాధించేటువంటి వ్యక్తుల్లో ఆయన మరి ప్రథముడు అని చెప్పాలి. ఒక మాటలో చెప్తే బైబిల్ అంతట్లోనూ. ఇంకా పెద్దలు మాత్రం వెళ్తున్న శబ్దం బయటికి రావట్లేదు కొంతమందికి. దేవుని హృదయానుసారుడు చాలా సింహం వంటి గుండె గలవాడు. ఇంకా దేవుని ఆల్రెడీ అయిపోయింది, మాట ముందే వచ్చేసింది. భక్తుడు అన్నప్పుడే, భక్తి గలవాడు అన్నప్పుడే దేవుణ్ణి స్తుతించేవాడు అనేటువంటి మాట వచ్చింది. ఇంకా దేవుని గురించి, ఇంకా దావీదు గురించినటువంటి మాటలో యెహోవా పక్షమును యుద్ధము చేయవాడు. గొలియాతును కూల్చాడు, పిలిపిలి యుద్ధం చేసినటువంటి వాడు. దావీదును గురించినటువంటి విషయంలో మీరు చెప్పినవన్నీ కూడా చాలా కరెక్ట్. కానీ దేవుడు దావీదులో ఉన్నటువంటి ఒక చక్కని 7 గుణాల గురించినటువంటి ఒక మాటలను నా ముందు ఉంచారు. ఆ మాటల్ని మీ ముందు ఇస్తాను. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆ 7 గుణాల్లో ఉన్నటువంటి స్థానాల్లో మనలో కలిగి ఉన్నటువంటి స్థానాలను కూడా మనం పరిశీలించుకోవాల్సిన వారమైనాం. కాబట్టి మొట్టమొదటిగా మరి దావీదు గురించినటువంటి ఒక మాటలను మనం చదువుకుందాం. మరి అతని గురించినటువంటి మాటలను చదివే ముందు ఒక వచనాన్ని చదివి చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మరి 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. 16వ అధ్యాయం 10, 11 వచనాలు చదవండి చాలు. చాలండి. అందరూ కూడా ఒకంత కళ్ళు మూసుకొని తలలో వచ్చినట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వకృపానిధిను సర్వోన్నతుడు మా తండ్రి, ప్రేమ గల రాజా, నీకు వందనాలు. ఇదిగో అల్పును బలహీన నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీవు, నీకు అసాధ్యమైంది ఇది లేదు. కాబట్టి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, సమ్మతి పుట్టించి ఆత్మను బిడ్డలకు అనుగ్రహించమని. ఇదిగో తండ్రి, ఎవరైతే బద్ధకస్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారి బద్ధక స్థితిని తోలపరిచి నేను వినగలిగిన చెవినిచ్చి నీ మాటలను అర్థం చేసుకునే స్థానాన్ని దయచేయమని. నిద్రతో ఆశ్రద్ధ బద్ధకాలని యేసు నామములో తొలగించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు దివ్యనామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి చల్లగా, మరి బయట వేడిగా ఉన్నా కానీ లోపల చల్లగా ఉంది కాబట్టి ఎవరు నిద్రపోకుండా నేను నెమ్మదిగా చెబుతాను కాబట్టి చాలా చక్కగా వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దావీదును గురించినటువంటి స్థానంలో మరి కొన్ని మాటలను దావీదుని గురించి నేను మీకు ముందు తెలియపరుస్తాను. ఎందుకంటే అతడు గురించినటువంటి డేటా ఏమిటంటే అతడు యెషయి కుమారుడు. అంటే ఈ యొక్క యెషయి కుమారుడుగాను, మరి అతడు 8 మంది మరి కుమారులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు యెషయి. అతనిలో మరి ఇతడు కనిష్ఠుడుగా మరి చెప్పబడింది, రాయబడినటువంటి మాటలు. మరి అలాగే ఆ యొక్క దావీదు అంటే అర్థం ఏంటంటే ప్రియుడు. దావీదు అంటే అర్థం ఏంటంటే ప్రియుడు, అంటే ఇష్టడు అనేటువంటి మరి అర్థాన్ని ఇచ్చేటువంటి మాట అది. ఆ యొక్క దావీదు మరి ఎలా వచ్చాడు, ఏమిటి, ఏ యొక్క మరి ఈ చెందినటువంటి వాడు, తరకు చెందినటువంటి వాడు అనేటువంటి మాట చూస్తే కనుక అతడు యోధా గోత్రానికి చెందినటువంటి వాడు.
మరి ఇశ్రాయేలు యోధా గోత్రానికి చెందినటువంటి వాడుగా ఎలా వచ్చాడు ఏమిటి అంటే కనుక మరి ఆ యొక్క రూతు గ్రంథం ఉన్నటువంటి బోయేజుకి మనవడు అవుతాడు. మరి రూతు బోయేజు ద్వారా వచ్చినటువంటి యెషయి మనవడు అవుతాడు. ఆ యెషయికి పుట్టినటువంటి కుమారుడు దావీదు. ఆ ద్వారా ఇతను ఏమయ్యాడంటే మరి యోధా గోత్రానికి చెందినటువంటి వాడయ్యాడు. అతనికి మరి ఈ యెషయికి మరి ఉండటానికి 1వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 13-15 వచనాల దగ్గర చూస్తే అక్కడ 7 మాత్రమే కుమారులు ఉన్నట్లుగా మరి రాయబడుతుంది. ఆ యొక్క గ్రంథంలో 7 మాత్రమే ఉన్నట్టు రాయబడుతుంది. ఇక్కడైతే మాత్రం 8 మంది అని రాయబడుతుంది. కానీ ఒకడు ఏమిటి అంటే ఆ ఒక్క వ్యక్తి గురించినటువంటి స్థానంలో ఆ ఒక్క వ్యక్తి కూడా మరి అతనికి పిల్లలు లేకపోవడం వలన మరి అతన్ని లెక్కించినటువంటి వారు ఉన్నారని గ్రంథకర్తలు చెబుతున్నారు. ఎందువల్ల కారణం ఏమిటి అనేది తెలియదు. ఎందుకంటే వాళ్ళకన్నా పిల్లలు ఉంటే ఒక చరిత్ర అంటూ ఉండేది, నెక్స్ట్ తరం అంటూ ఉండేది. అతను లేకపోవడం వలన అతన్ని మినహాయించి 7 అని చెప్పడం జరిగింది అనేటువంటి విషయం మరి గ్రంథకర్తలు చెబుతున్నారు. కాబట్టి ప్రియమైన వారు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దావీదు మరి తల్లి చాలా మంచి మరి దైవభక్తి కలిగినటువంటి మరి దేవుని యొక్క బిడ్డ అయి ఉంటుంది అనేటువంటి విషయాన్ని దావీదు గారే చెప్తూ వచ్చారు. దావీదు గురించి తల్లి గురించినటువంటి విషయం ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. తండ్రిని ఒక్కరి గురించి మాత్రం రాయబడింది. ఎక్కువ శాతం స్త్రీల గురించినటువంటి మాట రాయబడింది అంటే కనుక అది చాలా శ్రేష్టమైనటువంటి స్థానమే అని చెప్పాలి. ఆ యొక్క తల్లి గురించి చెప్పబడిందంటే కనుక. కానీ దావీదు గారు ఇంత గొప్ప రాజు అయినప్పటికీ, గొప్ప వ్యక్తి అయినప్పటికీ, గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆ తల్లి గురించినటువంటి విషయాన్ని మరి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మరి రాయబడలేదు. ఎందుకు మాకు తెలియదు. కానీ ఆవిడ గురించి మాత్రం మాట్లాడుతూ దావీదు గారు ఆయన కీర్తనలో రాస్తూ మరి 2 చోట్ల నీ సేవకురాలి కుమారుణ్ణి అని చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకోమని దావీదు కీర్తన 86వ కీర్తన 16వ చరణంలోను 116వ కీర్తన 16వ చరణంలోను కూడా ఆయన ఆ యొక్క తల్లిని గురించినటువంటి ప్రస్తావనలో నీ సేవకురాలి కుమారుడుని నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒక మాట చదవండి, అక్కడ ఏముందో. నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షించము. ఆ తర్వాత 16లో కూడా 116వ కీర్తన 16వ చరణం, నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడినైనా జ్ఞాపకం చేసుకోమను. అక్కడ నీ సేవకురాలినైనా అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నటువంటి స్థానంలో మరి దావీదు తన యొక్క తల్లిని ఎత్తిపెట్టి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీ సేవకురాలు ఆమె ఏమై ఉన్నది అంటే కనుక ఒక దైవ భక్తి కలిగినటువంటి స్త్రీగా మరి దేవుణ్ణి సేవించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆమె ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మరి దావీదు జ్ఞాపకం చేస్తున్నటువంటి స్థానాన్ని బట్టి తల్లిని మనం చూడగలుగుతాం. అంతే. అందువల్లనే మరి ఆ తల్లి దగ్గర కర్సారవాడుగా లాస్ట్ వాడుగా పెరిగినటువంటి వ్యక్తి ఆ యొక్క దైవభక్తి అనేటువంటి స్థానం ఆయనలో చాలా ఎక్కువ కలిగి ఉన్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మరి ఆఖరివాడు వలన గారంగా మరి తల్లి దగ్గర ఎక్కువ కాలం పెరిగినటువంటి వాడుగా ఉన్నాడేమో. మరి తల్లి యొక్క భక్తి భావం అన్నీ కూడా మరి దావీదులో మనం ఎక్కువగా చూస్తాం. మిగిలినటువంటి వాళ్ళు అన్నలైనటువంటి వాళ్ళందరూ చూస్తే కనుక ఎవరు కూడా ఆ భక్తి భావాన్ని కలిగినటువంటి వారుగా ఉండి మరి దేవుణ్ణి మహింపరిచి గణపరిచినటువంటి వారుగా ఎవరు మనకి కనపడరు. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. మన పిల్లల విషయంలో మరి మనం పెంచే విషయంలో, ప్రేమతో పెంచే విషయంలో మరి మనం ప్రేమతో పెంచుతాం. కానీ దైవభక్తిని మరి వాళ్ళకి చెప్పే విషయంలో మాత్రం మనం ఎలా ఉంటామంటే చాలా దూరంగా ఉంటాం. వారికి దైవభక్తిని గురించి చెప్పడానికి కూడా మనం ఆసక్తి చూపనటువంటి వారుగా ఉంటారు కొంతమంది తల్లులు. కాబట్టి ప్రియమైన వారలారా అటువంటి వారం కాకుండా ఇక్కడ దావీదు తల్లి గారు అయితే కనుక చక్కగా మరి దావీదుకి నేను అనుకుంటాను ఆమె
దేవుని సేవకురాలుగా, అంటే దేవుణ్ణి సేవించే వ్యక్తిగా, దేవుని యందు భయభక్తులు భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. కాబట్టి దావీదుకి చక్కగా మరి ఆ యొక్క దేవుణ్ణి బిడ్డగా జీవించేటువంటి గొప్ప, దేవునికి ఇష్టడుగా జీవించేటువంటి గొప్ప స్థానం మరి దావీదుకి దొరికిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క లేఖన భాగంలో దావీదుని గురించినటువంటి విషయంలో మరి 16వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. 1వ సమూయేలు గ్రంథం. అప్పటి వరకు నేను అక్కడే కూర్చొని ఉంటున్నాడు. ఇందా చదివాను కదా. ఏంటంటే అతడు ఎవరై ఉన్నాడంటే చిన్నవాడై ఉన్నాడు, కసారపడి ఉన్నాడు, అంటే ఆక్రమణగా ఉన్నాడు. అతన్ని డ్యూటీ ఏమైందంటే చిన్నవాడు కాబట్టి ఇంకా గొర్రెలు కాసేటువంటి డ్యూటీ అతనికి వేయడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క దావీదు అనేటువంటి వ్యక్తి ఎటువంటి వాడంటే అందరికంటే చిన్నవాడుగా ఉన్నాడు. కానీ దేవదేవుడు ఈ చిన్నవాళ్ళలో ఒక 7 గొప్ప గుణాలని మరి ఉంచాడు అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. చాలా జాగ్రత్తగా మరి ఆలకించి ఆ యొక్క గొప్ప గుణాల విషయంలో మనం కూడా ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. మొట్టమొదటిగా మరి ఆ యొక్క గొప్ప గుణం మనం దావీదులో చూసినటువంటి గొప్ప గుణం మరి మీకు లూకా సువార్త కొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 6వ అధ్యాయం 27, 28 వచనాలు. చాలండి. అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడినటువంటి మాటలు ఏదండి? శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారిని మేలు చేయుడి, శపించు వారిని దీవించుడి, బాధించు వారి కొరకు ప్రార్థన చేయడి అనేటువంటి మాటలు చాలా స్పష్టంగా చెప్పండి. ప్రేమైన వల్ల జాగ్రత్త గమనించండి. ఈ 4 విషయాల్లోనూ దావీదు తన జీవితంలో మరి స్పష్టంగా చూపించినటువంటి వాడే ఉన్నాడు. దావీదు తన జీవితంలో ఈ యొక్క విషయాల్ని స్పష్టంగా చూపించాడు. ఆ ప్రాక్టికల్గా తనకి ఎదురైనటువంటి ప్రతి సమస్య, ప్రతి విషయము కూడా మరి మనం చూసినట్లయితే కనుక దావీదులో ఉన్నటువంటి గుణము మరి యేసు ప్రభువారు కొత్త నిబంధనలో చెప్పినటువంటి ఆ యొక్క గుణాలను దావీదులో మనం చాలా చక్కగా చూడగలుగుతాం. ఆ మాటల యొక్క భావాల్ని దావీదు యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. ఏ విధంగా చూసినట్లయితే కనుక అతడు మరి దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడైనప్పటికీ కూడా దావీదు మరి ఆ యొక్క ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళి మరి జయాన్ని పొందేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా యుద్ధంలో మరి ఎంతగా మరి జయాల్ని అతడు చూసినటువంటి వాడైనప్పటికీ అతడు మరి శత్రువును ప్రేమించేటువంటి ఒక గొప్ప గుణం అనేటువంటి దాన్ని మనం సౌలు చనిపోయినటువంటి స్థానంలో మనం చూడగలుగుతాం. ఎందుకంటే 1వ సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తే సౌలు అప్పుడే చనిపోయాడు. 1వ సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి ఫిలిష్తీయుల చేతుల్లో ఇశ్రాయేలు అందరూ ఓడిపోయారు. ఓడిపోవడం వలన అందరూ పారిపోవడం వలన చూసి మరి తన కత్తిని తనే పెట్టుకుని దాని మీద పడి అతను చనిపోతాడు. యోనాతాను అప్పటికే చనిపోయాడు. యుద్ధంలో యోనాతాను చనిపోయాడు. ఆ తర్వాత సౌలు తన కత్తిని అలా పెట్టుకుని దాని మీద పడి తనని చనిపోతాడు. చనిపోయి ఇంకా బతుకుంటూ ఉండగా అంతలోకి ఒక మరి అమాలేకీయుడు ఆ దారి వెళ్తూ ఉండగా ఇటు వచ్చి నన్ను పూర్తిగా చంపేసేయని చెప్పి అతను కత్తి తీసుకుని అతన్ని చంపేసినప్పుడు ఆ అమాలేకీయుడు చంపేసిన తర్వాత ఆ అమాలేకీయుడు ఏం చేశాడు అంటే మరి రెండో సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 14, 15, 16 వచ్చేల వరకు కూడా అతడు ఏం చేశాడంటే నేనే చంపేశానని రాజు దగ్గర కనుక దావీదు దగ్గర తీసుకెళ్తే కనుక నాకు మంచి బహుమానం ఇస్తాడు, మంచిగా నన్ను అప్రిషియేట్ చేస్తాడు, నేను చేసిన మంచి పని అని అనుకుంటాడు అని చెప్పి పాపం ఏం చేశాడు అంటే ఆడు ఆ అమాలేకీయుడు ఏం చేశాడంటే తీసుకుని రాజు దగ్గరికి ఆ యొక్క కిరీటమును
ఆ చేతికుండేటువంటి కడియం తీసుకెళ్ళి దావీదు దగ్గర తీసుకెళ్ళాడు. దావీదు దగ్గర తీసుకెళ్తే దావీదు అంటాడు కదా, నిజంగా శత్రువు అయినటువంటి వ్యక్తి, మరి ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అంటే, ఎంత శత్రువు అంటే సౌలు మరి దావీదుని కనీసం 2 సార్లు డైరెక్ట్గా చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు. మరి అలాగే అతడు ఎక్కడున్నా కానీ అతన్ని పట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేసి ఎక్కడికెక్కడికి బాగా తరిమి మరి చంపడానికి ప్రయత్నించినటువంటి గొప్ప వ్యక్తి సౌలు. దావీదుని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. కానీ ఎక్కడ కూడా దావీదు సౌలుకి చిక్కలేదు. కానీ సౌలే దావీదుకి 2 సార్లు చిక్కాడు, కానీ దావీదు మాత్రం సౌలుని చంపలేదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే శత్రువుని క్షమించడం, మనం ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తిని క్షమించి మనం ప్రేమించడం, లేకపోతే అతనికి మేలు చేయడం, అది చాలా ఈజీ అంటారా? ఏమంటే క్షమించడం ఈజీయా? శత్రువుని, అందులో మనం మామూలుగా ఎవరిని కూడా కాదు, శత్రువుని అంటే మనకి హాని కలిగించేటువంటి వ్యక్తిని, లేకపోతే కనుక మనకి మరి సహాయం చేయడానికి బదులు మనని ద్వేషించేటువంటి వ్యక్తిని, మన బాధ పెట్టేటువంటి వ్యక్తిని మనం క్షమించగలుగుతామా? ఏమండి, క్షమించలేము. మన ఇంట్లో మరి ఆవిడ అత్తగారే ఉన్నాయి, లేకపోతే కనుక తెల్లైనా కానీ, ఆఖరికి తండ్రి అయినా కానీ పొరపాటును కూడా క్షమించరు అసలు ఈ కాలంలో బహుభయంకరంగా. ఎందుకంటే ఆ యొక్క క్షమాపణ అనేటువంటి స్థానానికి ఏమాత్రం కూడా మరి తావులేనటువంటి స్థానం అయిపోయింది. శత్రువులను ప్రేమించడము, మేము ద్వేషించే వాళ్ళకి మేలు చేయడం, ద్వేషించే వాళ్ళకి మేలు చేయడం ఏమైనా కుదురుద్దండి? ద్వేషించే వాళ్ళకి మేలు చేయడం, ద్వేషించే వారిని మేలు ఎక్కడ చేయగలుగుతాం మనం? మనకు ఎవరన్నా ద్వేషించడు, మనకు ఎవరన్నా వాడు బాగా మనం తిట్టాడు అనుకోండి, తిట్టినోడిని బాగా మనం మెచ్చుకుంటాం. ఎవరన్నా రే రారా బాబు బిర్యానీ పెడతానని ఎవరన్నా పిలుచుకెళ్తామా? ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం, మా అమ్మాయి బర్త్డే, నువ్వు బాగా తిడుతున్నావు కదా నన్ను, రారా భోజనం కానీ పిలుస్తావు ఏమన్నా? ఎవరో మరి దావీదు అయితే కనుక షిమ్మి అనేటువంటి వాడు బహు భయంకరంగా తిడితే ఆడ తలకాయ తీసుకొచ్చేస్తానంటాడు అభిమేరు. కానీ వద్దు నాయన, నువ్వు అలాంటి పని చేయొద్దులే, వాడిని అలాగే వదిలేసే అంటాడు. ఆఖరికి తీసుకొచ్చి రాజ్యంలో కూర్చోబెట్టుకుంటాడు షిమ్మిని. ఏమండి, క్షమించగలిగినటువంటి స్థానం. ఎందుకంటే ఆ యొక్క దూషించినటువంటి వాడిని క్షమించగలిగినటువంటి స్థానం, ప్రేమించగలిగినటువంటి స్థానం. మన ఇంట్లో మనం ప్రేమించేటువంటి వారిని ప్రేమించడం విషయంలో పెద్ద గొప్పదనం ఏమీ లేదు. మనకి ఇష్టంగా ఉండేటువంటి వాళ్ళు, మనం చెప్పిన మాట వినేటువంటి వాళ్ళు, వాళ్ళని ప్రేమించడం విషయంలో పెద్ద గొప్ప విషయమే కాదు. దేవుని బిడ్డ, మరి జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే దావీదులో ఉన్నటువంటి మొట్టమొదటి గుణం ఏమిటాయంటే అతడు శత్రువును క్షమించేటువంటి వాడుగా ఉన్నాడు. అతన్ని మరి ఏమాత్రం కూడా అతడు ద్వేషించినా కానీ అతన్ని దీవించినటువంటి వాడుగాను, అతడు ఎంతగా బాధించినా కానీ అతని వరకు ప్రార్థించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి యేసు ప్రభువు అక్కడ చెప్పినటువంటి పని ఇక్కడ దావీదు యొక్క గుణాల్లో మనం చూస్తాం. మరి మన జీవితంలో మనం చూడగలుగుతున్నాం ఈ గుణాన్ని. మన గుణంలో మన యొక్క జీవితంలో చూడగలుగుతున్నామా? మనం వ్యతిరేకించేటువంటి వారిని, మనల్ని వ్యతిరేకించేటువంటి వారిని మనం క్షమించగలుగుతున్నామా? మనల్ని దూషించేటువంటి వారిని మనం క్షమించగలుగుతున్నామా? మనం ప్రేమించగలుగుతున్నామా? దేవుని బిడ్డలు, క్రైస్తవులు. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి మన తల్లిదండ్రులనే మనం ప్రేమించలేము. ముసలోడ నువ్వు చెప్పేది ఏంది, ముసలిదానా నోరు కూర్చో చాలు, కానీ నీకేం తెలుసు, గట్టిగా ఒక తోపుతో పడి చేస్తావు
కూర్చో మాడకుండా ఎక్కడ తిరుగుతానంటాడు. ఓను ఎండలు ఎలా ఉన్నాయకుండా మండిపోతాంటాను. నేను తీసుకెళ్తానికి ఒకడు, నేను తీసుకురావడానికి ఒకడు. ఇంతమంది రావాలా, ఎంతమంది కావాలా నీకు? కూర్చో నోరు మూసుకొని ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకుని పడుకో అని భయపెట్టి బెదిరించి ఇంట్లోంచి బయట రాకుండా, దేవుని మందిరానికి రాకుండా బంధించి ఉంచేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా ప్రేమది. కానీ మనం చేస్తున్న తప్పు అనేటువంటి తెలియట్లేదు. ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించమా. ఎందుకంటే దైవిక సంబంధమైనటువంటి ప్రతి స్థానంలోనూ కూడా మనము ఎలా ఉంటున్నాం, మనల్ని తల్లిదండ్రులుగా ఉండేటువంటి వారి యొక్క మాటల విషయంలో మనం మరి వారిని ద్వేషించుకోకుండా, దూషించుకోకుండా మరి ప్రేమించే వారంగా ఉంటున్నామా? అసలు ముందు మన ఇంట్లో వాళ్ళని ప్రేమించినటువంటి గుణం, క్షమించేటువంటి గుణం మనకు లేదు. ఇంకా శత్రువును క్షమించి గుణం, ప్రేమించే గుణం ఎక్కడ చెప్తుంది? అసలు ఆ స్థానమే లేదు. ఈ స్థానాన్ని ఎక్కడ పొందుకుంటాం? దేవుని బిడ్డ జాగ్రత్త గమనించమా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యలో ఉన్నటువంటి మాట అది. దావీదు విషయంలో అయితే కనుక సౌలు కౌజు పిట్టను తరుముచున్నటువంటి రీతిగా అది దావీదుని సౌలు తరిమినాడంట. మరి అటువంటి తరిమినటువంటి వ్యక్తిని సైతము చనిపోతే ఏమంటున్నాడయా అంటే, ఇదిగో దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడిని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చినాయా నీకు అసలు అని చెప్పి ఆ చంపిన వాడిని ముందు తీసుకెళ్ళి చంపేయండి అన్నాడు. ప్రేమైన వారి జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనం దేవుని యొక్క విషయంలోనికి వచ్చేప్పటికి మనము ఎటువంటి వారంగా ఉంటున్నాం? చాలామంది మనం క్షమించలేని వారంగా ఉంటే కనుక అది దేవునికి ఇష్టం లేనటువంటి స్థానం ఉందన్నటువంటి విషయాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దావీదు విషయంలో అయితే కనుక మరి అతనిలో ఉన్నటువంటి మొట్టమొదటి గుణం ఏంటంటే ఆ యొక్క శత్రువును క్షమించేటువంటి గుణం. మరి అతడు ఆ యొక్క 2 సమూయేలు 1:14-16 వచనాల్లో సౌలు ఆ యొక్క శత్రువును చంపినందుకు గాను సంతోషపడలేదు. అక్కడ శత్రువును చంపినందుకు గాను ఏమాత్రం సంతోషం లేదు దావీదులో. ఎందుకంటే దావీదులో సంతోషం లేకపోవడమే కాకుండా ఎంతో బాధ కలిగినటువంటి వాడే. అయ్యో అని చెప్పి ఏడుస్తూ తన బట్టలు చించుకొని మరీ బాధపడుతున్నటువంటి వాడుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. మనం గనక మనకెవరన్నా కష్టపెట్టిన వాళ్ళు, మన ఎవరైనా బాధ పెట్టినటువంటి వాళ్ళు, లేకపోతే మన యొక్క సొమ్ము తినేసినటువంటి వాడు ఎవడన్నా కనుక చనిపోతే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. చాలా ఆనందిస్తాం. చచ్చాడు, పేడ ఒరిగింది, ఎన్నాళ్ళు ఏడిపించి తిన్నాడు అని చెప్పి మనం ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి ఆ రోజు బిర్యానీ తీసుకుని తినేస్తాం. కొంతమంది ఉన్నారు మీలాంటి వాళ్ళు, తెలియదు నాకు, అలా చేసేటువంటి వాళ్ళు. ప్రేమిన వారి జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడంటే శత్రువుని ప్రేమించమంటున్నాడు. మరి మనం శత్రువులను ప్రేమించే వరంగాను, అలాగే మరి దావీదులో ఉన్నటువంటి గుణాన్ని మనం కూడా గ్రహించి ఆ యొక్క ద్వేషించే వారిని మేలు చేసేటువంటి వరంగాను, మరి శపించేటువంటి వారిని దీవించేటువంటి వారంగాను మనం జీవిస్తూ ముందుకు సాగాలని నేను దేవుని పేరట మీ అందరికి తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దావీదు రాజు అయిన తర్వాత మొట్టమొదట రాజు జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే ఆ యొక్క చనిపోయిన సౌలు యొక్క కుటుంబంలో ఎవరైనా ఉన్నారా, ఎవరైనా బ్రతుకున్నారా అని చెప్పి జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరినే? ఆడు శత్రువు, ఎప్పుడు తరిమేవాడు, ఎప్పుడు హాని చేయాలని చూసేవాడు. అటువంటి వాడి కుటుంబంలో ఎవడన్నా బ్రతుకున్నాడా అని అడగడం ఎందుకంటే? ఎవడైనా ఆలోచన తీసుకుంటాడు అసలు? ఎవరిని అడుగుతాడా? అడగడు. కానీ ఈ వ్యక్తి అడుగుతున్నాడు దావీదు. నిజమే. ఎందుకంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి గుణం ఏమిటాయంటే అతడు శత్రువును ద్వేషించకుండా మేలు చేయాలని చూసేటువంటి ఒక చక్కని గుణం ఆ వ్యక్తికి. ఆ మేలు చేయాలని గుణం ఎందుకంటే ఆ శత్రువు కదా, వాడికి ఎవడు పుడితే మనకెందుకులే, యోనాతానికి ఎవడు పుడితే మనకెందుకులే అని ఏమాత్రం అనుకోలేదండి.
దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మనమైతే కనుక ఎవరి దగ్గర ఉన్న ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకోండి, ఆ తీసుకున్నప్పుడు మనం ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో మనకిచ్చినటువంటి వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చాలా హ్యాపీ, అది చాలా సంతోషం అంట, చాలా హ్యాపీ. ఎందుకంటే మనం అడిగేవాడు ఎవరు లేడుగా, అడిగేవాడు చనిపోయాడు కదా, అందుకని చాలా సంతోషిస్తారు. వాడు కొడుకు వచ్చి అడిగితే నీకేం తెలుసు, ఇచ్చాడండి, నేనే ఇచ్చాను 10,000, నీకేం తెలుసా అని మనం ఎదురు మాట్లాడతాం వాడికి. కొంతమంది ఉన్నారులేండి, అందరూ అలా అనరు, కొంతమంది ఉంటారు. ప్రియమైన వారలారా, ఇక్కడ చూసినట్లయితే కనుక ఆ శత్రువైన ఆ వ్యక్తికి ఎవరైనా ఉన్నాడా అని కనుక్కుని రమ్మంటే ఒక కుంటివాడైనటువంటి మెషిబోషేతు అనేటువంటి ఒక వ్యక్తి దొరుకుతాడు. అతడు యోనాతాను యొక్క కుమారుడు. అతన్ని తీసుకొచ్చుకుని ఏం చేస్తాడంటే తను నా బల్ల యొద్దనే కూర్చోబెట్టి అతడు భోజనం ఏర్పాటు చేస్తాడు. నిజంగా శత్రువు అయినటువంటి వ్యక్తి యొక్క కుమారుడిని తీసుకుని వచ్చి మరి ప్రేమించేటువంటి ఆ స్థానం దావీదులో మనం చూస్తామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మీకు ఎవరైతే మంచి కోపం కలిగి మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వారికి ఒక రోజు నాడు భోజనాన్ని పిలిచి చికెన్ బిర్యానీ వండి ఏమండే ఇటు వండి వాళ్ళకి భోజనం పెట్టండి. అప్పుడు మనం నిజమైనటువంటి దేవుని ప్రేమ కలిగినటువంటి వారం అవుతాం. ఎందుకంటే మరి దేవుని ప్రేమ అనేది తెలియపరిచే స్థానం దావీదుకు ఉన్నటువంటి గుణం అది. మరి ఆ గుణాన్ని గురించినటువంటి విషయంలో మనం కూడా ఆ గుణాన్ని కలిగి ఉండాలని దేవదేవుడు ఏం చేశాడంటే అట్లన్నింటినీ రాయించుకుని వచ్చాడు. అక్కడ లోకసువార్త 6వ అధ్యాయం 27, 28 వచనంలో చెప్పబడినటువంటి మాటల్లో అదో మీరు ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం మనం జీవిస్తున్నాము అని అంటే కనుక మరి దావీదు ఏ విధంగా అయితే క్షమించాడో అలా కూడా మనం క్షమించినటువంటి వారంగా మనం ఉండాలి మన జీవితంలో అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్టవచ్చున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మొదటి గుణం ఏంటండి? ఏం చేయాలంట? ఎవరిని క్షమించాలి? ఇంకెవరిని? ఇంకేం చేయాలి? శత్రువులను క్షమించాలి. ఇంకేం చేయాలి? వారికి ఏమాత్రం కూడా హాని చేయకోకుండా వారికి మేలు చేయాలంట. ఇది చాలా కష్టమైన పని. ఏదో క్షమించి వదిలిపెట్టేటువంటి పర్వాలేదు, కానీ వాడికి ఏం చేయాలంట? మేలు చేయాలంట. వాడికి మేలు చేయాలంటే కనుక మరి గుండెల్లో గుణపాలు గుచ్చుకుపోతాయి. మామూలు పని కూడా కాదు అది. అసలు పొరపాటును కూడా ఏమాత్రం అది జరగని పని. ఏదైనా ఏదైనా చేస్తాను నా కంఠంలో, కొంతమంది అంటారు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అది జరగదని పెద్ద శబ్దం చేస్తూ ఉంటారు. నీ కంఠంలో ప్రాణం ఉండగానే ఆ పని జరగాలని దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఆ యొక్క ఉన్నటువంటి గుణాల్లో మొదటిది ఏమిటంటే శత్రువుని క్షమించేటువంటి గుణం. మరి రెండవది 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19 వచనం, 25 వచనం, 27 వచనాల్లో శత్రువులను తను ద్వేషించు కీడు చేయాలని చూచినటువంటి వ్యక్తిని విషయంలో దావీదు ఏం చేస్తున్నాడంటే పొగుడుచూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు, పొగుడుతున్నాడు. అక్కడ మీరు చదివినట్లయితే కనుక 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 19 వచనం, 25 వచనం, 27 వచనం. బలాజ్జులు పడిపోయిరి. ఏమన్నాడు ఇక్కడ చూసినట్లయితే కనుక? బలాజ్జులు పడిపోయిరి, యుద్ధ రంగంలో బలాజ్జులు పడిపోయిరి. సౌలు ఒక బలాజ్జుడుగా ఉన్నటువంటి ఆ యొక్క స్థానాన్ని పొగుడుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి చూసినట్లయితే కనుక సౌలు యొక్క బలాన్ని పొగుడుతున్నాడు. సౌలు యొక్క బలాన్ని, ఆ యొక్క అనేకులకి అతని యొక్క మంచితనాన్ని మరి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఎవరైనా శత్రువుని ఎవరైనా పొగుడుతాడండి? శత్రువుని ఎవరైనా పొగుడుతాడా? పొగడు. చనిపోయిన తర్వాత కాదు, ముందు కూడా కాదు.
ఎప్పుడైనా కానీ అసలు శత్రువు అయినటువంటి వాడు ఉంటే ఆయన పొగుడతామా? మనకి ఆపోజిట్లో ఉండేటువంటి క్రికెట్ ప్లేయర్ వాడు బాగా కొడతాడు, సూపర్ అని అంటావా? మనం మన వాళ్ళని పొగుడుతాం, అంతేగాని అవతల వాళ్ళని పొగడంగా మన వాళ్ళని పొగుడుతాం. టీమ్ స్పిరిట్ అది, అంతే. అలాగే మనం విషయంలోకి వచ్చేప్పటికి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు అంటే తనకు శత్రువు అయినటువంటి యోనాతాన్నే కానీ లేకపోతే యోనాతాను తన మిత్రుడిగా ఉన్నప్పటికీ మరి సౌలు యొక్క కుమారుడుగా మరి ఉన్నటువంటి అతని విషయంలో కానీ చాలా విలాపం చెందుతూ అతడు తన యొక్క వస్త్రాలను చించుకొని మరి ఏడుస్తూ అక్కడ బాధపడుతూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళు చాలా బలమైన వాళ్ళు చాలా యుద్ధశూరులు, వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పి పొగుడుతూ ఇక్కడ దావీదు బాధపడుతూ ఉన్నటువంటి స్థానాన్ని మనం చూస్తాం. శత్రువుని గురించి బాధపడేటువంటి వాడు ఎవడు ఉండడండి. నిజంగా దావీదుకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప గుణం అది. మనం శత్రువు అని లేకపోతే మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తి అని ఒక వ్యక్తిని గురించి కనుక ఎవరన్నా మనం అనుకున్నామంటే ఆ వ్యక్తి గురించి మనం ఒక్క మంచి మాట చెబుతామండి. ఎవరికన్నా ఒక్క మంచి మాట చెబుతామా? మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తి అనుకోండి, ఆ వ్యక్తికి నీకు ఇష్టం లేనటువంటి గుణం ఏదో నువ్వు కనపడింది, నీకు ఇష్టం లేదు ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తిని గురించి అమ్మాయి ఎలాంటిది అని అడిగితే కనుక మనం ఏదన్నా ఒక్క మంచి మాట చెబుతామా? వాళ్ళ గురించి చెప్పం. ఎవరు చెప్తారు? నువ్వు అంటలేదు, నాకు తెలుసు, మీరు చెప్పడం సంగతి నాకు తెలియదేంటి? మంచి మాట చెప్పరు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ విషయంలో నీకు మంచిది కాకపోవచ్చు, కానీ మిగిలినన్నిటి విషయాల్లో కూడా ఆమె చేసే పని విషయంలో చాలా మంచి పని చేస్తుంది, చాలా చక్కగా పని చేయగలదు. కానీ తనకున్నటువంటి ఏదో ఒక గుణం, నీకు నచ్చినటువంటి గుణం విషయంలోకి వచ్చేప్పటికి నువ్వు ఏం చేస్తున్నావు అంటే ద్వేషిస్తున్నావు ఆ వ్యక్తిని. కాబట్టి ఆ వ్యక్తి పక్షంలో నువ్వు ఎవరు అడిగినా కానీ నువ్వు ఏం చెప్తావు అంటే నెగిటివ్ రిపోర్ట్ చెప్తావు తప్ప పాజిటివ్గా ఉన్నటువంటిది ఏది కూడా ఆ వ్యక్తి గురించి చెప్పవు. మనకు మొట్టమొదటి కనపడేది ఏమిటి అంటే నెగిటివే కనపడదు, కానీ పాజిటివ్ కనపడదు. పాజిటివ్ను నువ్వు గనక చూడగలిగినటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా కానీ మనం ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతామండి. దావీదు అయితే గనక ఇక్కడ చేసే పని ఏమిటంటే దావీదుకి సౌలు శత్రువే, కానీ దావీదు మరి సౌలు యొక్క బలాన్ని, అతడి యుద్ధ నైపుణ్యాన్ని, అతడు ఏ విధంగా యుద్ధం చేయగలడో అదంతటిని కూడా ఏం చేస్తాడంటే పొగుడుతూ అతని గురించి మరి విలాపం చెల్లుతూ దుఃఖిస్తూ మరి బాధపడుతూ ఒక మాట రాస్తూ వచ్చాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు, ఆ అధ్యాయం అంతా కూడా దాని గురించి రాస్తూ వచ్చాడు. ఎందుకంటే మనం ఏ విధంగా ఉంటున్నాం, ఒకళ్ళు మనకి నచ్చనటువంటి వాళ్ళు అయితే కనుక మనం ఎటువంటి వారంగా ఉంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే అతడు యుద్ధరంగంలో చాలా బలాఢ్యుడని చెబుతూ అనేక మాటలు చెబుతూ సౌలు గురించినటువంటి మంచి మాటలను చెబుతూ వచ్చాడు, కానీ అతని గురించి ఏమాత్రం కూడా తీర్పు తీర్చలేదు. అది దేవునికే అప్పగించేశాడు. ఆ సౌలు గురించినటువంటి విషయాన్ని దేవుడికే అప్పగించేశాడు. ఆ యొక్క విషయంలో మరి 2 సమూయేలు 1వ అధ్యాయం 27వ వచనంలో మాట్లాడుతూ ఆఖరి వచనంలో మాట్లాడుతూ ఆ కీర్తన మాట్లాడుతూ చెప్తాడు అన్నమాట దావీదు. చాలు. ఎందుకంటే అసలు ఏమాత్రం కూడా బలార్జునులు చనిపోయారు అని చెప్పి ఎంతో బాధపడుతూ ఏ విధమైన తీర్పు కానీ అలా చేశాడు కాబట్టి ఇలా అయ్యాడు, అలాగ నన్ను ఏడిపించాడు కాబట్టి ఇలాగే అయింది అని చెప్పి కానీ ఏ విధమైన తీర్పు కూడా ఆయన తీర్చలేదు. మనమైతే భలే తీర్పుతాం కానీ తీర్పులు. నన్ను ఇంతగా ఏడిపించిన వాడికి మంచి సాగు తెచ్చాడు, మంచి సాగు తెచ్చాడు, ఎవడు సావలేదు, ఆడే పొడుసుకు చచ్చాడు, అబ్బకే చచ్చాడు, లేకపోతే నన్ను ఎంత ఏడిపిస్తాడా అని చెప్పి మనం అయితే గనక టక్క తీర్పు తీర్చేస్తాం. నన్ను ఇంత కష్టపెట్టాడు కాబట్టి ఆడికి శాస్తి జరిగింది
అని చెప్పి మనం చక్కగా తీర్పు తీరుస్తాం. దేవుని బిడ్డ జాగ్రత్త సుమా. ఏ విషయంలో అయినా, ఎవరి విషయంలో అయినా కానీ, దేని విషయంలో అయినా కానీ నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు తీర్చినట్టుగా తీర్పు దేవుడు తీర్చడు. దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడు ఆయన. మరి ఆయన యొక్క ఆలోచన వేరు. దాన్ని కనుక నువ్వు గమనిస్తే నువ్వెప్పుడు కూడా శత్రువునైనా కానీ ప్రేమించగలుగుతావు. శత్రువునైనా కానీ ఏమాత్రం ద్వేషించుకోకుండా, తీర్పు తీర్చుకోకుండా నేను ఉండగలుగుతాం. ఎందుకంటే దావీదు విషయంలో చూస్తే కనుక సౌలు విషయంలో ఏమీ తీర్పు తీర్చలేదు. ఎందుకంటే చాలా విషయాల్లో మరి సౌలుకి ఒకసారి సౌలు దావీదుకి దొరికినప్పుడు అతని యొక్క పై వస్త్రాన్ని కోసుకొని తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాధిపతిగా ఉన్నటువంటి అబ్నేర్ తోటి చెప్తాడు. ఏమనంటే, ఇదిగో నీవు నీ యొక్క రాజుకి జాగ్రత్తగా కాపలాగాయ్ అని చెప్పి గట్టిగా అరిసి మరి చెప్తూ ఉంటాడు. చెప్తే అక్కడ దావీదు మరి చాలా దూరం నుండి చెప్పి అక్కడ నుండి మళ్ళీ పారిపోతాడు. ఎందుకంటే సౌలు చేతికి చిక్కాడు. చంపవచ్చు, కానీ చంపుకోకుండా ఆ వ్యక్తి గురించి చెప్తాడు. ఏమంటే, ఇదిగో నీ రాజు నువ్వు జాగ్రత్తగా కాపాడుకో నువ్వని చెప్పి ఆ సైన్యాధిపతికి చెప్తాడు. ఎవరైనా చెప్తాడంటే శత్రువు దొరికితే మన చేతికి సబ్బులు పెడతారు, కానీ ఎవరు చెప్పరు జాగ్రత్తగా కాపాడుకోరా నాయనా అని చెప్పి. కానీ దావీదు అయితే మాత్రం ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఎక్కడ చూసినా కానీ దావీదు శత్రువు విషయంలో చాలా మరి ప్రేమ కలిగిన వాడే. శత్రువును ఆ యొక్క దేవుని చిత్తానికి, దేవునికి అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ తను ఆ యొక్క తీర్పు విషయంలో తన చేతికి తీసుకున్నవాడుగా దావీదుని ఎక్కడ కూడా మనం చూడం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వారు, నిన్ను దూషించేవారు, నిన్ను ద్వేషించేవారు, లేకపోతే నీ మీద పితృలు చెప్పేవాళ్ళు, నీ మీద మరి అనేక రకాలైన మాటలు చెప్పేవాళ్ళు, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా ఇదిగో ఈరోజు దేవుని సన్నిధిలో క్షమించి వాటి గురించినటువంటి నెగిటివ్స్ మొత్తం అన్నీ కూడా నీ యొక్క హృదయం నుంచి క్షమించి తీసివేసినప్పుడు అది ఏమవుతుంది అంటే, నువ్వు దేవునికి హృదయానుసారమైనటువంటి భక్తి చేసేటువంటి వ్యక్తిగా దావీదు పిలువబడ్డాడు. ఏంటంటే తను నా హృదయానుసారుడు అని పిలువబడ్డాడు. అంటే ఆ యొక్క మాట మనకు రావాలి అంటే కనుక మనము ఈ యొక్క స్టెప్ మనం తీసుకోవాలి. ఏమిటి అంటే, మొదటిగా అతడు శత్రువును ప్రేమించేవాడుగా ఉన్నాడు. రెండవది, శత్రువుల గురించి ఏమాత్రం తీర్పు తీర్చుకోకుండా అతడు ఏం చేశాడంటే దేవునికే వారిని అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు. శత్రువుని ఇంకా ఘనపరుస్తూ పొగిడినటువంటి వాడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఎటువంటి వారంగా ఉంటున్నాం? ఎలాంటి వారంగా ఉంటున్నాం? ఎటువంటి జీవితాలను కలిగి ఉంటున్నాం? ఏదైనా కొంచెం మనకి కష్టం కలిగించారనుకోండి, మన కుటుంబంలో ఏదో అత్తగారో లేకపోతే ఆ యొక్క ఆడబిడ్డో లేకపోతే ఆడబడుచు ఎవరైనా కానీ ఇబ్బంది కలిగించి కొంచెం కష్టం కలిగించారనుకోండి, వారి గురించినటువంటి ద్వేషపూరితమైనటువంటి ఆలోచన స్థానాలని గుండెల నిండా పెంచుకుని ప్రతి ఒక్కటి ఏది కనపడినా కానీ ఇలా ఉండటం వల్ల, ఇదిగో నన్ను చూసి ఇలా చేశారు, నన్ను బట్టి ఇలా మాట్లాడారు అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా నెగిటివ్గానే అట్లన్నిటినీ గుండెల నిండా పేర్చుకున్నాం అనుకో, మనం ఏమవుతున్నాం అంటే దేవునికి దూరం అయిపోతున్నాం. మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థానంలో ఆ యొక్క హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించలేనటువంటి వారం అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎటువంటిదైనా కానీ, ఎటువంటి శత్రువు కలిగినటువంటి స్థానమైనా కానీ నువ్వు క్షమించి తీర్పు తీర్చుకోకుండా దేవునికి అప్పగించినట్లయితే దేవుడే దాని గురించి తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ఆలోచించేటువంటి విషయాల్లో జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే దావీదు విషయంలో నేను మీకు చెప్తున్నటువంటి ఈ యొక్క మాటలను, మూడో మాట చూసినట్లయితే గనక మరి 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మరి దావీదు ఏం చేస్తానంటే, చాలండి. దావీదులో ఉన్నటువంటి ఒక మూడో గుణం ఏమిటంటే, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా దేవుని దగ్గర విచారణ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని దగ్గర ఏం చేసేవాడు? విచారణ చేసేవాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి
అడిగేటువంటి వాడుగా ఉన్నాడు. మరి అలాంటి విషయాల్లో చదవడానికి సమయం లేదు, కానీ 5వ అధ్యాయం 17వ వచనంలోను 2 సమూయేలు అక్కడ ఫిలిష్తీయుల మీదకి వెళ్ళేటప్పుడు వెళ్ళుదునా అని అడుగుతాడు. అలాగే 1వ సమూయేలు గ్రంథం మరి 30వ అధ్యాయం 8వ వచనం దగ్గర సిక్కింలో ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళందరినీ తీసుకుని పోయినప్పుడు మరి వచ్చి ఏ పొదును ధరించి మరి నేను వారిని పట్టుకుంటూ వెళ్ళుదునా, వారిని నాకు అప్పగించుదువా అని చెప్పి అడగడం జరుగుతుంది. దేవుని సన్నిధికి వచ్చి దేవుని చిత్తాన్ని ప్రతి ఒక్క విషయంలోనూ అడిగినటువంటి వాడుగా ఉన్నాడు దావీదు. మనం ఏం చేస్తాం? మనం దేవుని చిత్తాన్ని అడిగేటువంటి వారంగా మనం ఉంటున్నామా? దేవుని సన్నిధికి వచ్చి ఆ దాని గురించి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటున్నామా? ఎందుకంటే దేవుని చిత్తం అనేటువంటిది మన పక్షాన జరగాలి. దేవుని చిత్తం అయితేనే అది జరుగుతుంది, లేకపోతే జరగదు అనేటువంటి విషయం అసలు కొంతమంది జీవితాల్లో దానికి స్థానం ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎబిలిటీస్ని, వాళ్ళకి ఉన్నటువంటి ఆ యొక్క పవర్ని, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలని వాటిని చూసుకునేటువంటి వారుగా ఉన్నారు. కానీ అసలు అది దేవుని చిత్తమా కాదా, అది దేవుని చిత్తం అయితేనే జరుగుద్ది లేకపోతే జరగదు అనేటువంటి విషయం చాలామంది ఫస్ట్ పాయింట్గా దాన్ని పెట్టుకోకుండా ఉన్నటువంటి స్థానాలు చాలా ఉన్నాయి. చాలా పనులు ఉంటాయి, చాలా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దానివలన చాలా నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని చిత్తం కానటువంటిది చేసినటువంటి దావీదు జీవితంలో ఒకటి ఉంది. దేవుని చిత్తం కాని చేసినటువంటిది దావీదు జీవితంలో ఒకటి ఉంది. చెప్పండి, ఏదో బెర్షబా విషయంలో చేసినటువంటి తప్పును గురించినటువంటి విషయం కాదు. అది క్షమించబడిన తర్వాత దావీదు చేసాడు ఒక పని. చెప్పండి ఎవరైనా. 2వ సమూయేలు గ్రంథంలోనే ఏం చేశాడు? దేవదేవుడు జనాభా లెక్కించవద్దు అని అంటే లెక్కించాడు. లెక్కించవద్దు, వాళ్ళు సముద్ర ఇసుక రేణువుల వలె వారు విస్తరించబడిన వారై ఉన్నారు, వాళ్ళని లెక్కించడం నీ వల్ల కాదు, నువ్వు లెక్కించొద్దు అన్నాడు. లెక్కించొద్దంటే దావీదు ఏం చేశాడంటే వాళ్ళందరిని పిలిచి యోవాబుని పిలిచి మొత్తం దాని లెక్క వేసుకురా అన్నాడు. లెక్క వేసుకురా అన్నప్పుడు అప్పుడు తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరు చదివితే తెలుస్తుంది. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. దేవుని సన్నిధికి వచ్చి క్షమించమని అడుగుతాడు దావీదు. దేవుని బిడ్డలారా, మనము చేసేటువంటి పనుల విషయంలో దేవుని చిత్తమా కాదా అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క విషయంలోనూ కూడా దావీదు మరి ఏ పొదును ధరించుకున్నటువంటి వాడే విచారణ చేసి మరి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో మరి మనం కూడా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కదాన్ని విచారణ చేసి, అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగవలసినటువంటి వారం ఉన్నాం తప్ప మరి మన ఎబిలిటీస్ను లేకపోతే మనకున్నటువంటి స్థానాలను చూసి ఈ కాలంలో జనాలందరూ అంతే చేస్తున్నారులేండి. అప్పులు చేయడంలో చాలా ధైర్యంగా చేసేస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఈ పని చేయొద్దా అని ఎవడడుగుతాడు? ప్రతి ఒక్కదానికి ధైర్యం ఎక్కువైపోయింది. నేను సంపాదించగలను, నేను తీర్చేయగలను ధైర్యం ఎక్కువైపోయింది ప్రతి ఒక్కదాని విషయంలోనూ. దేవుని చిత్తమా కాదా అనేటువంటి విషయం అసలు క్వశ్చనే లేదు. కాబట్టి దేవుని బిడ్డ దావీదైతే గనక ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన చిత్తానికి మొట్టమొదట స్థానాన్ని ఇచ్చిన వాడే ఉన్నాడు. అలాగే యేసు ప్రభు వారిని చూసినట్లయితే కనుక యోహాను సువార్తలో దాని గురించి ఆయన నుంచి 16వ అధ్యాయం నుండి 16 అధ్యాయం నుంచి మొత్తం చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ యొక్క తండ్రి చిత్తమును గురించినటువంటి స్థానంలో ఆయన వద్దమ పాత్రను ఇచ్చినటువంటి స్థానాన్ని చూస్తాం. తండ్రి చిత్త ప్రకారము నేను చేయుటకే వచ్చాను అంటాడు. అలాగే తండ్రి నాకు ఆజ్ఞాపించినదే నేను చేస్తాను తప్ప మరి ఏది కూడా నేను చేయను అంటాడు. ఇదిగో తండ్రి ఆయన నాకు అనుగ్రహించిన ప్రతి ఒక్కటి కూడా నేను మీకు అనుగ్రహించున్నా అంటాడు. అలాగే తండ్రి చిత్తాన్ని జరిగించడానికే నేను
ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్పి ఆయన తండ్రి చిత్తం అని ప్రతి ఒక్క దాని విషయంలోనూ కూడా ఆయన తండ్రి చిత్తానికి ఆయన అప్పగించుకున్నటువంటి స్థానాలని మనం ప్రత్యేకంగా మనం చూస్తాం. ఆయన చేయగలిగినటువంటి శక్తివంతుడే, కుమారుడుగా ఉన్నటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడే. కానీ ఎన్నడూ కూడా ఆయన తండ్రి చిత్తం కానిది అన్నడు కూడా ఆయన చేయడానికి ఇష్టపడినటువంటి వాడు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలోనూ యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ బేతనియా బెత్సదా అనేటువంటి ఆ యొక్క ఊరిలో మరి ఆయనకి బాగా ఇష్టమైనటువంటి కుటుంబంలో మరి వెళ్తూ వస్తూ ఉండేటువంటి ఆ కుటుంబంలో ఆ యొక్క తమ్ముడు చనిపోయినప్పుడు అక్కడ యేసుప్రభువు వారు అదే అంటారు, తండ్రి నీ చిత్తమైతే ఇదిగో ఈ కార్యాన్ని నీ యొక్క నా మహిమార్థమే నీ కుమారుడు కనపరచబడలాగున ఇది చేయమని మరి చెప్తాడు. అక్కడ చెప్పి మరి దేవదేవుడు ఆ కార్యం చేస్తాడు. ఎందుకంటే తండ్రిని అడిగి మరీ చెప్తాడు ఆ పని. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే మనము ఎటువంటి వారంగా ఉంటున్నాం? మనం దేవుని చిత్తాన్ని వెతికే వారంగా ఉంటున్నామా? దేవుని చిత్త ప్రకారం చేసే వారంగా ఉంటున్నామా? దేవుని చిత్తాన్ని కనుగొని మనం ముందుకు సాగే వారంగా ఉంటున్నామా అనట్లేదా? ఎందుకంటే చాలా సమయాల్లో చాలా విషయాల్లో మనం ఆయన చిత్తాన్ని విడిచిపెట్టి చిత్తాన్ని పక్కన పెట్టి మన ఇష్ట ప్రకారం చేసుకుపోయేటువంటి చాలా పనులు చేస్తాం. వాటి వలన చాలా నష్టాలను చూస్తున్నాం, చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాం. అన్నిటి విషయాల్లో కూడా మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారమైనా. దావీదైతే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా నేను ఎలానా వద్దా అని అడిగి మరీ వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మరి ఇవ్వబడినటువంటి సమయం సంపూర్ణమైంది. మీకు చెప్పాల్సిన ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి. మరి ఇంకా 4వ పాయింట్ మరి సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం వరకు, 3వ వచనం నుండి 5వ వచనం వరకు దావీదు హెబ్రోన్లో రాజుగా పట్టాభిషేకం, యూదా వారి మీద, ఇశ్రాయేల్ వారి మీద మరి పట్టాభిషేకాన్ని పొందుకున్నాడు. ఈ యొక్క పట్టాభిషేకం పొందుకున్నటువంటి స్థానం చూసినట్లయితే కనుక మరి ఆ యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. రాజుగా అభిషేకించబడేటువంటి స్థానం గొప్పదే, సంతోషమే. కానీ అది ఎప్పుడు అభిషేకించబడ్డాడంటే 30వ సంవత్సరం వచ్చిన తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడు. ఎప్పుడు అభిషేకించబడ్డాడండి? అక్కడ ఉంటుంది 30వ సంవత్సరం వచ్చినప్పుడు రాజుగా అభిషేకించబడి ఆ తర్వాత మరి వారి మీద 20 సంవత్సరాలు అధికారిగా ఉన్నాడని రాయబడి ఉంటుంది అక్కడ. మరి ఆ యొక్క 30వ సంవత్సరం వరకు అతడు అభిషేకించబడింది 12వ సంవత్సరంలో అభిషేకించబడింది. 12వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు అతనికి రాజు అవ్వడానికి అవకాశం లేకపోయింది. అంటే ఏంటి? దాదాపుగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అతడు రాజు అవ్వడానికి అవకాశం లేదు. కానీ ఎక్కడికక్కడ మరి ప్రతి ఒక్క విషయంలోనూ కూడా దావీదుకి జయము వచ్చేది, దావీదుకే జయం వచ్చింది. ఎందుకని? ఒక చాట చూసినట్లయితే కనుక ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు సౌలు 1000 మంది గాను, దావీదు 10,000 గాను మరి జయము పొందారు అని చెప్పి అక్కడ నినాదాలు మనం చూస్తాం. అలా కాకుండా చాలా యుద్ధాల్లో దావీదు గొప్ప జయాల్ని పొందినటువంటి వాడే. కానీ రాజుగా అభిషేకించబడ్డానికి మాత్రం మరి దాదాపుగా ఆయన 18 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. 18 సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే. మరి 18 సంవత్సరాలు కనిపెట్టేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారండి? అబ్రాహాము గారు తన యొక్క జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు? ఏమండి? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల తర్వాత వాగ్దానానికి రిజల్ట్ చూశాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మన జీవితంలో కూడా అంతే. మనం చాలా విషయాల్లో మనం దేవుని సన్నిధిలో అడుగుతాం. దేవుని సన్నిధిలో మనం అడిగినటువంటి ప్రతి ఒక్క ఆయనకి నీ గురించి ఒక ఉద్దేశం ఉంది. ఏమిటి? దానికంటే శ్రేష్టమైంది నీకు ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నటువంటి వాడే ఉన్నాడు. చాలామంది మనం ఆశతో ఎదురు చూసేటువంటి స్థానం చాలా తక్కువ ఉంటుంది. ఆ ఓర్పు చాలా తక్కువ ఉంటుంది. ఆ ఆశ చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క కనిపెట్టి దేవుని సన్నిధిలో ఉండడం అనేటువంటి స్థానం మనకి చాలా తక్కువ. అందుకని దావీదు భక్తుడు
కీర్తనలో రాస్తూ చాలాసార్లు, అయ్యా నేను నీ కృప కొరకు కనిపెట్టుచున్నాను, ఇదిగో నీ సన్నిధిలో నేను కనిపెట్టుచున్నాను అని చెప్పి చాలాసార్లు ఆయన కనిపెట్టుచున్నానని పలుమార్లు కీర్తనలో రాస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన కనిపెట్టడం అనేటువంటి విషయంలో ఆయన ఎంతో ఓర్పు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఓపిక కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ యొక్క ఓపిక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఏమండి, అది ఉన్నాయి మనకి? ఓపిక ఉన్నాయా? కనిపెట్టడం అసలు మనకు ఉండవు. అసలు మనం అంటే మనకు ముందు ఏమవుతుందా అంటే కోపం వచ్చేస్తుంది. ఓర్పు లేదు, ఓపిక లేదు. ఆ చెప్పే మాట పూర్తి కాకముందే మనలో ఉన్న ఓపిక మొత్తం బయటపడిపోతాయి. అసలు పూర్తిగా మాట్లాడిన కూడా మాట పూర్తిగా కాకనే కాదు, అది ఆ విషయం గురించినటువంటి మాట పూర్తి కాకుండానే మన యొక్క విషయాన్ని బయట పెట్టేస్తూ ఉంటాం చాలా విషయాల్లో. దేవుని బిడ్డ, మరి ఎటువంటి వరంగా ఉంటున్నాం? మనలో ఓపిక కలిగినటువంటి వరంగా మనం ఉన్నామా? మరి ఈయనైతే కనుక చాలా సంవత్సరాలు కనిపెట్టాడు. మరి మొదటగా ఆయన క్షమించే స్వభావం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవది ఏం చేయండి? మేలు చేసేవాడుగా ఉన్నాడు. ద్వేషించేవాడు కాకుండా మేలు చేసేవాడుగా ఉన్నాడు. మరి అలాగే దావీదు ప్రతి ఒక్క విషయంలోనూ కూడా విచారణ చేసేవాడుగా ఉన్నాడు. మరి అలాగే నాలుగవదిగా దావీదు ఏం చేసేవాడుగా ఉన్నాడు? కనిపెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. మరి మనం ఎటువంటి వారంగా ఉంటున్నాం? మనం దేవుని సన్నిధిలో ఆయన యొక్క గుణాల్లో మనకు ఉన్న ఆ గుణాలు మనలో ఏమైనా ఉన్నాయా? ఏదో చెప్పిన మాటలను వినేసి మనం వదిలేసి వెళ్ళిపోవడం వరకు మాత్రమేనా? శత్రువును క్షమించే విషయమే కానీ శత్రువుని మరి పొగుడుతూ అతన్ని ప్రేమిస్తూ హాని చేయకుండా మేలు చేసేటువంటి గుణమే కానీ, లేకపోతే కనుక దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని కొరకు ఎదురు చూసేటువంటి స్థానమే కానీ, మరి శత్రువుకు తీర్పు తీర్చుకోకుండా దేవునికి అప్పగించేటువంటి గుణమే కానీ. ఏమండి, నాలుగోది ఆయన కొరకు కనిపెట్టేటువంటి స్థానమే కానీ మనలో ఉన్నాయా? మోకరించని ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవదేవుడు దావీదు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి స్థానం.